చేస్తున్నాను అంటే ఈరోజు ఫాదర్స్ డే సర్ప్రైజ్ చేయడానికి కేక్ చేస్తున్నా. ప్రాసెస్కి వెళ్ళిపోదామా? మనకి కేక్ ఐటమ్స్ ఏం కావాలో ఇలా ఉన్నాయి చూపిస్తాను చూడండి. కేక్ చేయడానికి ఏం కావాలంటే ఫస్ట్ ఎగ్స్ కావాలి, నెక్స్ట్ స్ప్రింకిల్స్, ఇది టూటీ ఫ్రూటీ, మైదా, ఇంకా ఆయిల్, ఇంకా ఇది కోకోవా పౌడర్, షుగర్ మనము 1/2 కప్పు షుగర్ తీసుకొని దాన్ని ఏం చేసినాము, మనము పౌడర్ చేసేసినాం మిక్సీలో. ఓకే, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్లో కొంచెం మైదా వేసి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనము కేక్ మిక్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డ్రై ఫ్రూట్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. కవర్ కాదు, బటర్ పేపర్ పెట్టేసినాం. ఇప్పుడు మనం విస్క్ తీసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ని బ్రేక్ చేయాలి, మిక్సింగ్ చేయాలి. నేను అమ్మ హెల్ప్ చేసుకుంటా. అలా చూడండి. ఇప్పుడు నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తానా, మిక్స్ చేసుకోవాలా. మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలా, బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎట్లా చూపి ఇప్పుడు మనము మైదాని జల్లించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఆరుషికి చేయడానికి రాదు కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నాను అక్కడ. ఇలా మైదాని జల్లించుకునే టైంలోనే ఇందులోనే మనము 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. అలాగే కోకోవా పౌడర్ మనం ఏది తీసుకున్నామో ఆ కోకోవా పౌడర్ని కూడా ఇలా జల్లించుకోవాలి. బై ద వే కోకోవా పౌడర్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది ఉండలు లేకుండా మనకి సాఫ్ట్గా వస్తుంది. మనము బీట్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఆ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో నేను ఒక 3 to 4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆరుషి కూడా చెప్తున్నాను, తను నేను మిక్స్ చేస్తాను అంటే దానికి కూడా చెప్తున్నాను ఈ విధంగా మిక్స్ చేయాలనేసి. ఇప్పుడు ఇందులో నేను టూటీ ఫ్రూటీ కొంచెం యాడ్ చేస్తున్నాను. కొన్ని టూటీ ఫ్రూటీ పక్కకు తీసి పెట్టుకున్నాను టాపింగ్కి యూజ్ చేసేదానికి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మౌల్డ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా మౌల్డ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ మౌల్డ్ని 2 సార్లు డ్యాప్ చేయాలన్నమాట. ఇలా డ్యాప్ చేయడం వల్ల దాంట్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే వెళ్తాయన్నమాట మనం డ్యాప్ చేసినప్పుడు. సో టాపింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇలా టాపింగ్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత మైక్రోవేవ్ ఆల్రెడీ 180 degreesలో పెట్టేసి ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక 20 minutes టైమర్ ఆన్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోయినట్లు. సో గైస్, మా పాప అయితే వాళ్ళ డాడీని ఇలా సర్ప్రైజ్ చేసింది. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ ఇన్ ద వరల్డ్. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్.